అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను గర్వంగా తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద నుంచి చెప్పదలుచుకున్నా. మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్క గట్టి మరీ చెప్తా. అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు శాఖల వారీగా, అది వ్యవసాయ శాఖనా, అది లేకపోతే ఆర్ఎండ్బి శాఖనా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖనా, సాగునీటి పారుదల శాఖనా, మున్సిపల్ శాఖనా, లేకపోతే ఏ శాఖలో పోలీస్ శాఖలనా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటా, శాఖల వారీగా ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఉద్యోగి పేరు 55,143 ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో. నేను గర్వంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.